ఓకే రండి. నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేసాను. వాళ్ళు ఎటు అడిపోయారు, పిల్లవాడు పెళ్ళి అయింది. ఇక వాళ్ళు మేము ఈ గదులు ఈ ఇంట్లోనే ఉంటున్నాం. బయటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మంది పంటలు అయ్యే కాళ్ళే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం. 2 నెలలు 4 నెలలు 3 నెలలు కూర్చోండి. ఏంటా మీ పిల్లలా? అవునండి. ఈ ఏం కోళ్ళండి, కోడలు కొడుకు, ఈ పిల్ల ఆ పిల్ల. మీరిద్దరు కూతుర్లు. నువ్వేం చదువుతావమ్మా? నువ్వు ఫస్ట్ క్లాస్. వీళ్ళిద్దరు మా తమ్ముడు గారి పిల్లలండి. ఓకే, నువ్వేం చేస్తావా? అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తావు. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంత? నువ్వు అదేం చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నావు. నువ్వమ్మా ఎంత చదువుకున్నావు? ఓకే అమ్మా, గుడ్. ఫ్యామిలీ అంతా బాగా చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు ఫస్ట్ క్లాస్, యూకేజీ. ఎక్కడ? నువ్వు వెళ్ళు. ఏమి నేర్చుకున్నావు? స్కూల్లో నేర్చుకున్నావు కదా, స్కూల్కి పోతున్నావు కదా. 1-2 వచ్చినా? వచ్చా? నేను అడగనులే, సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉండు. ఏంటమ్మా నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాసా? ఏమేం చెప్తున్నారు స్కూల్లో? అక్షరాలు చెప్తున్నారా? ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. తెలుగు నేర్చుకుంటున్నావా లేదా? నేర్చుకుంటున్నావా? ఇంట్లో తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్లో మాట్లాడతావా? నువ్వేంటమ్మా? ఫస్ట్ క్లాస్. బాగా చదువుకుంటున్నావా? నీ పేరేంటి? దక్షిత సాయి. ఏమవుతావు చదువుకొని? డాక్టర్ అవుతావు. ఏంటమ్మా నువ్వు ఎన్నో క్లాసు? 4th. నీ పేరేంటమ్మా? ఏమవుతావు? సీఎం అవుతావు. నా కుర్చీకి ఇసురు పెడుతున్నావు. పెద్ద అయినాక సీఎం అవుతావు నమ్మకమా? గుడ్. ఎందుకు సీఎం అవుతావు? దేనికోసం సీఎం కావాలి? సీఎం ఏం చేస్తావు? ప్రజలు చల్లగా చూసుకుంటావా? ఇప్పుడైతే బాగా చదువుకుంటున్నావు, బాగా చదువుకోవాలి. ఓకే. నువ్వేంట్రా, నువ్వేమవుతారా? పోలీస్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా? ఏమవుతారా? గుడ్. ఇప్పుడు కూడా మీ యాదవులంతా తెలుగుదేశానికి ఓట్లేశారు. చాలా బాగా 45 ఏళ్ళ నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టినిల్లు. ఎప్పుడు ఓటేసేస్తూ ఉంటారు. కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా. ఇప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా. అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు, మీ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు, ఇల్లు కట్టేసేయమంటాను. ఒక పని చేయండి కలెక్టర్ గారు, ఈ ఇంటికి 4 ఒకటి ఇక్కడ ఉంటారా? మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి 2 houses శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి. కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి. అప్పుడు శుభ్రంగా ఉంటుంది. బెటర్. ఆ పిల్లలు ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇద్దరికి కట్టించేసేయండి. అదొకటి. ఇంకేమి కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే? మామూలుగా ఈ పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్ బాగానే ఇస్తున్నారు. అది దగ్గర కడవ వాళ్ళ దగ్గర మందులు అయ్యి ఉండగానే టీకాలు వేస్తున్నారు బాగా. సంవత్సరానికి 3 సార్లు టీకాలు వేస్తున్నారు గొర్రెలకి గేదెలకి. అన్ని హాస్పిటల్ సదుపాయం కూడా బాగానే ఉంది. అవన్నీ రెన్యువల్ చేయండి. ఇంత మునుపు ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నామో ఇప్పుడు ఫాడర్ డెవలప్ చేయమన్నాం ఊర్లోనే. ఇక్కడ ట్రైబ్ కాబట్టి ఫాడర్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, పెరినియల్ ఫాడర్ పెడతాము సార్. తర్వాత మిల్కింగ్ యూనిట్ ఒకటి ఏరియా అంతా యాదవ్ బజార్ సార్. 500 దాకా పాపులేషన్ ఉన్నాయి సార్. వాళ్ళకి మిల్కింగ్ యూనిట్ వీళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నారు సార్. ఒక యూనిట్ మాత్రం తెచ్చి ఒక ట్రయల్ చేసేసి అందరికీ ఉపయోగం ఉంది, అందులో ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మిల్కింగ్ మెషిన్స్ పెట్టారనుకో, పాలు పిండడానికి ఒక మీ ఇంట్లో పక్క పక్కన ఒక 5-6 మంది ఉంటారు అనుకోండి. ఆ మెషిన్ తెస్తారు, పాలు పిండేస్తారు. ఇప్పుడు ఆవిడ డాక్రా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం, ఒక మెషిన్ ఇస్తాం. ఈ 10 ఇంట్లోకి ఆవిడే చేసేస్తారు. ఆమె తీయాలి.
ఆ 10 ఏళ్లకు అదేలేండి మెషిన్ ఉంటుంది, మెషిన్ పెట్టేస్తుంది, పాలున్నీ వచ్చేస్తాయి. అట్లా 10 ఏళ్ళకి చేసేస్తారు. దానికి ఇంత వీడికి కూడా డబ్బులు వస్తుంది. ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని. అప్పుడు పాలు పిండే పని ఉండదు ఇంకా. అదేలేండి మామూలుగా ఇక ఇది అవుతాం అదే ఆటోమేటిక్గా మిషన్ మీద రన్ అయిపోతుంది. అది కూడా పెట్టమన్నాను. అదే మరి ఊర్లో గడ్డేయమన్నాను. గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వు వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు. ఇవన్నీ ఉంది, గడ్డి ఉంది, కట్ చేసేస్తారు మిషన్తో, కట్ చేసి ఇచ్చేస్తారు. బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు. అన్ని కేజీలు పశువులకి వేస్తాం, వాళ్ళే ఇస్తారు. మీ ఊర్లో ఒక 5 ఎకరాల భూమి ఉందనుకో, 5 ఎకరాలు వేపిస్తా, నేను దానికి కొంత డబ్బులు ఇస్తా. వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంటికి ఎంత ఎన్ని కేజీలు అని ఎన్ని కేజీకి ఎంత ఇచ్చేస్తారు. అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. పశువులకు దానా వస్తుంది, మిక్చర్ మీరు కొనుక్కుంటారు కొంత. ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం, మందులు అవన్నీ సరఫరా చేస్తాం. అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 4 రూపాయలు లీటర్కి పెడతాను అనుకో, రేపు రాబోయే రోజుల్లో ₹1 ₹2 తగ్గిపోతుంది. ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది. అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తారు. ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను. ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ పెట్టి దానికి గడ్డేం కావాలని కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి. ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను, ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం. అది సక్సెస్ అయితే అన్ని దగ్గర తీసుకెళ్ళి ఒక మోడల్కి ఏం చేయండి. ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి, వాళ్ళు చేద్దాం. అది కూడా చేయమంటానయ్యా, మీరు వర్కౌట్ చేయండి. అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను. అప్పుడు మీకు ఈజీ అవుతుంది, తిరిగే పని ఉండదు. ఆ టైం దానికి ఉపయోగించుకోవచ్చు. పిల్లలతో స్పెండ్ చేయొచ్చు, కాసేపు ఇంట్లో ఉండొచ్చు, ఇంకొక విధంగా ₹10 సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు. చేద్దాం, సరేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ కట్టిద్దాం. నేను మాట్లాడలేనని చాలా డౌట్ వచ్చింది అని మీకు. బాగా మాట్లాడావు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.